హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సెకండ్ డే ట్రిప్లో దుబాయ్ మాల్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. అందుకే లెట్స్ చలో టు దుబాయ్ మాల్. ఈ మాల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్లోనే లార్జెస్ట్ షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాల్. ఆరో సింబల్ చూడండి. వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా ఎంట్రీ కూడా ఈ మాల్ నుంచి ఉంది. ఈ మాల్ ఎంత ఏరియా కవర్ చేసిందో తెలుసా? మోర్ దెన్ 1 మిలియన్ స్క్వేర్ మీటర్స్ అంటండి. ఇది జస్ట్ మాల్ కాదండి, ఎంటర్టైన్మెంట్ కా బాద్షా ప్లేస్. ఇందులో ఉన్న లిస్టు చెప్తా వినండి. దుబాయ్ ఐస్ రింగ్, అక్వేరియం, అండర్ వాటర్ జూ. ఈవినింగ్ అయితే వాటర్ ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అవుతుందంట. ఈరోజు ప్లాన్ అయితే దుబాయ్ అక్వేరియం, అండర్ వాటర్ జూ. పార్కింగ్ ఏరియా అంతా ఎంత క్రేజీగా ఉంది కదా. ఈ మాల్కి చాలా ఎంట్రీస్ ఉన్నాయి, మెయిన్ ఎంట్రీస్, కానీ పార్కింగ్ ఏరియా నుంచి అయితే ఇదే మెయిన్ ఎంట్రీ. ఇంకొద్దిసేపు ఈ స్క్రీన్ ముందు నుంచుంటే మనకు దుబాయ్ మొత్తం స్క్రీన్లోనే చూపించేలా ఉన్నారు. అవును, ఇంతకీ మా చిన్న ఏది? ఈ డోర్ సిస్టంలో రౌండ్గా తిరిగి వెళ్ళడం భలే ఉంది కదా. ఎక్స్పీరియన్స్ నాకు నచ్చింది. ఈ మాల్ షాపింగ్కి ఎందుకు ఫేమస్ తెలుసా? ఈ మాల్లో 1200 షాప్స్ ఉన్నాయంటండి, ఇంక్లూడింగ్ డిస్కౌంట్ అవుట్లెట్స్. అమ్మాయిలకైతే ఒక్కరోజు సరిపోయిద్దా షాపింగ్కి? మినిమం 3 days పడుతుంది. అరే, బ్లాక్ ప్యాంటర్. మన బుడ్డోళ్ళకైతే ఈ ప్యాంటర్ తెగ నచ్చేసింది. అందుకే దీని దగ్గర ఒక క్లిక్ తీసుకుందామని రెడీగా ఉన్నారు. ఎంట్రన్స్ అంబియన్స్ అయితే ఆసమ్గా ఉంది. ఎంత పెద్ద మాలో. ముందుకెళ్తే మా లక్కీ ఫేవరెట్ అయిన ఐస్ రింగ్ కూడా వస్తుంది. స్కేటింగ్ చేసే వాళ్ళు ఎంత కూల్గా జాయ్ఫుల్గా ఆడుతున్నారో. నేను చేస్తాను. వీళ్ళ హ్యాపీనెస్ ఏంటండి, మామూలుగా లేదు. మెలికలు తిరిగిపోయి మరీ చేస్తున్నారు సూపర్గా. మేబీ ఇక్కడ స్కేటింగ్ చేయడానికి ట్రైనింగ్ బాగా కావాలేమో. మా లక్కుగాడు వచ్చినప్పటి నుంచి నేను చేస్తా అంటున్నాడు. ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఎలా పంపించేది? నార్మల్ స్కేటింగ్ అయితే వచ్చు, ఈ ఐస్ రింగ్ మాత్రం అస్సలు మేనేజ్ చేయలేదు. వామ్మో, ఈ గ్రీన్ అండ్ బ్లాక్ డ్రెస్ ఎవరు చూడండి, జెట్ స్పీడ్ రేంజ్లో వెళ్తుంది. కళ్ళు మూసి తెరవంగానే ఒక రౌండ్ చుట్టేసి వస్తుంది ఐస్ రింగ్ మొత్తం. నేను ఐస్ స్కేటింగ్ చేస్తాను. చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ నానా, యు ఆర్ నాట్ ఎ ట్రైన్డ్. వై? పాపం లక్కీ పాప ఇక్కడే ఉంటే ఏడ్చేసేలాగుంది. ఇంకా ఈ దుబాయ్ ఐస్ రింగ్కి గుడ్ బై చెప్పేద్దాం. వామ్మో, ఎన్ని షాప్స్ అసలు. చూస్తే షాపింగ్ చేయాలనిపిస్తుంది, కానీ ఈ పిల్లలతో మాకు అస్సలు అవ్వదండి. సో షాపింగ్ అనే కాన్సెప్టే లేదు. వామ్మో, డైనోసార్ స్కెలిటన్. బ్రికియోసారస్ డైనోసార్ అండి. మనోడికి డైనోసార్ అంటే చాలా పిచ్చి. చూసారుగా, వాడిని పట్టుకోవడం మన వల్ల కాదు ఇంకా. బట్ ఈ స్కెలిటన్ స్టాచ్యూ అయితే బ్రైట్ లుక్ ఇచ్చిందండి ఈ హాల్కి. బట్ మాల్ ఆర్కిటెక్చర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, చాలా పర్ఫెక్ట్గా కట్టారు. మన లక్కీ పాప ఏదో అలిగినట్టుంది, బుంగమూతి పెట్టింది. టైం 1 అవుతుంది. చాలా ఆకలిస్తున్నట్టుంది పిల్లలకి. ఫుడ్ గోలు మొదలు పెట్టేశారు. అలా ఫుడ్ కోర్ట్కి వెళ్దాం, ఏమున్నాయో తెలుస్తుంది. అబ్బా, ఫుడ్ కోర్ట్ మాత్రం అదిరిపోయింది కదా. ఈ ఎంట్రీలోనే కాఫీ షాప్స్, బేకరీ ఐటమ్స్, ఫ్రూట్స్, కూల్ డ్రింక్ షాప్స్ అవే ఉన్నాయి ఎక్కువ. ఇంకా లోపలికి వెళ్తే మెక్డీ, డామినోస్, పిజ్జా హట్, కేఎఫ్సి అలాంటివన్నీ వస్తాయంట. అక్కడి వరకు వెళ్ళే వరకు మన పిల్లలు ఆగలేరే. అందుకే ఫ్రూట్ స్టాల్ దగ్గరకు వచ్చేసాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రూట్స్. దేశం కాని దేశం వచ్చామండి, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కదా. సో అందుకే మిక్స్డ్ ఫ్రూట్, టూటీ ఫ్రూటీ ఆర్డర్ చేసాం. వీళ్ళు తినేదేమో కానీ గ్లాస్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రూట్స్తో. ఎంత ఆనందమో. తీరిగ్గా వెళ్ళి కూర్చుందామనేసరికి నెక్స్ట్ క్యాప్ తీసే టాస్క్. ఈ క్యాప్ ఏంటండి బాబు, ఫెవిక్విక్ వేసి అతికిచ్చినట్టుగా ఉంది. చాలా టైట్గా ఫిక్స్ చేశాడు భయ్యా. మొత్తానికి లాక్కొని పీక్కొని దాని మూత తీసేశారు పిల్లలే. మాకేం దొరుకుతుందో ఫుడ్. ఈ పిల్లల్ని భరించాలంటే ఏదో ఒకటి తినాలి కదా. ఏం చెప్పాలండి మా వెజ్ కష్టాలు. ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజ్ స్టాల్సే. ఫుడ్ కోర్ట్ అంతా జల్లెడ పడితే ఫ్రెంచ్ ఫ్రైస్లు, బర్గర్లు దొరికాయి. ఈ పూటకు ఆ కొంబుతోని అడ్జస్ట్ అయిపోయాం. మరి ఏం చేద్దాం. షాప్ పేరు టైగర్ షుగర్, కానీ టైగర్నే పెట్టేశారు వీళ్ళు.
మా బుడ్డోలో కామెడీ అయిపోయింది టైగర్ అంటే. I'll be the last one left when the lights go out. I'm down to one last breath. నెక్స్ట్ విజిట్ ఇంపార్టెంట్ అయిన అండర్ వాటర్ జూ అక్వేరియంకి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. అక్వేరియం ముందైతే మెరమైడ్ షో పెట్టారు వీళ్ళు. చిన్న పిల్లలకి మెరమైడ్ కాస్ట్యూమ్ వేసి ఫోటోషూట్ చేస్తారంట. మళ్ళీ మన లక్కీ బాబు ఎలా ఉందో చూడండి. కాస్ట్యూమ్ వేసి సెట్ చేయడానికి ఈ రూమ్లోనే చేస్తారు. నెక్స్ట్ అక్వేరియంలో ఫిషెస్ని చూడాలని పిల్లలు చాలా ఆశపడుతున్నారు. మాల్లో అక్వేరియం అంటే చాలా చిన్నదిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ చూస్తే అక్వేరియం మొత్తం ఒక ఫ్లోరే ఉంటుంది. ఈ అక్వేరియం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇదంతా విండో వాచింగే. ఇంత దూరం వచ్చాక లోపలికి వెళ్ళి చూడకపోతే ఏం బాగుంటుంది. అందుకే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ పర్ పర్సన్ 175 dirhams అంట. అంటే మన కరెన్సీలో 4000 రూపీస్ చేంజ్ అని. వాళ్ళకు 175 అని చెప్పడానికి ఈజీనే, మనకు కన్వర్ట్ చేసుకోవడమే 4000 కష్టం. టికెట్ అయితే తీసుకున్నాం, కానీ మా ఎంట్రీ 4 o'clockకి. అంతవరకు ఏం చేస్తాం, ఇంకా ½ an hour టైం ఉంది. పిల్లలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎంట్రీ కోసం. ఈ అక్వేరియం మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, డిసప్పాయింట్ అవ్వకండి. ఈ అక్వేరియం ప్రోగ్రామ్ మొత్తం ఫినిష్ అయ్యేసరికి 6:30 అయింది. నెక్స్ట్ టైం పాస్కి అలా హోమ్ డెకర్ షాప్లో అంతా తిరిగేసి ఎంజాయ్ చేసాం. మేక్ ఓవర్ ఐటమ్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. న్యాచురల్గా బాగా సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తే మనోడు విశ్వరూపం ఒకటి బయటపడింది. చూసారా, కోతి పనులన్నీ చేసి నాకేం తెలియదు అన్నట్టు పరుగులు తీస్తున్నాడు. నెక్స్ట్ ఫ్యామిలీ ఐస్ క్రీమ్ తినేస్తున్నాం. ఈరోజు తిన్న ఫుడ్ మొత్తం తిరగడానికే సరిపోయింది. తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టేసాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది. ఫస్ట్ చూసిన డైనోసార్ స్కెలిటన్. నెక్స్ట్ పాప ఎవరితోనో పులిహార కలుపుతుంది. ఇంతుంది బుడ్డ, దీనికి ఎందుకండి స్ప్రేలు. ఈ భయ్యకు పాప బాగా నచ్చినట్టుంది. మన వాళ్ళ విశ్వరూపం తెలియదు ఇంకా. వావ్, వాటర్ ఫాల్స్ మమ్మీ. ఎంత పెద్ద ఫాల్స్ ఉన్నాయో కదా మమ్మీ. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. అదే వెళ్తున్నాం కదా. పిల్లలు ఈ మాల్లో ఎంత ఎంజాయ్ చేశారో అంతే అలసిపోయారండి. పాపం కాలు నొప్పితో కూర్చుండిపోయింది. ఇంత పెద్ద షాప్ లో దొరికేవి ఓన్లీ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇంత పెద్ద షాప్ లో సర్దేశారు అన్ని. ప్రైస్ కూడా షాపుకి తగ్గట్టు పెట్టారు. మేము వచ్చింది డిసెంబర్లో కదా, అందుకే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా భలే జరుగుతున్నాయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ క్రిస్మస్ ట్రీలే. నెక్స్ట్ ఇదంతా షాపింగ్ వే. అసలు గోల్డ్కి మించి డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ షాపింగ్ సూపర్ మార్కెట్లో. ఇక్కడ హోటల్లో ఫుడ్ వన్ డే అయితే తినగలమండి, రోజు అంటే అస్సలు తినలేం. ఇంకా మాకు 4 days టైం ఉంది. అయినా మాకు ఇచ్చిన హోటల్ రూమ్ లో కిచెన్ సెట్టే ఉంది. పిల్లలు బయట ఫుడ్ అడ్జస్ట్ అవ్వలేరు కదా, వాళ్ళ కోసం అని ఫ్రూట్స్, ఏవైనా కుక్ చేయడానికి చిన్న స్నాక్ ఐటమ్స్, దోశ బ్యాటర్, బ్రెడ్స్, జామ్, కర్డ్, అలా చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాం. అసలు నేనైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీతో ఫ్రెష్గా చూడడం ఫస్ట్ టైం అండి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అంత తాజాగా ఉన్నాయి. అసలు ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఒక్కసారి స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత క్యూట్గా రెడ్డిష్గా ఉన్నాయో. బహుశా ఇదేనేమో ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. నెక్స్ట్ సమ్మర్ సీజన్ స్పెషల్ ఫ్రూట్స్, వాటర్ మెలాన్, మస్క్ మెలాన్. ఈ పళ్ళని చూస్తే నాకు పళ్ళతోటే గుర్తొస్తుంది. ఇక్కడున్న గార్లిక్, ఆనియన్స్, జింజర్. అసలు ఈ ఆనియన్స్ చూడండి, ఆటం బంబుల్లో ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఏంటో అనుకున్నా ఈ రెడ్ అన్నీ టమోటో కాయలండి. ఇక్కడున్న ఆరెంజెస్, లెమన్స్. అసలు ఈ లెమన్స్ ఏంటండి బాబు ఇంత పెద్దగా ఉన్నాయి. కుకింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ చూస్తే ఇప్పుడు తీసుకెళ్ళి కుక్ చేయాలన్నంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈవెన్ లీఫ్ ఐటమ్స్ కూడా. ఈ సూపర్ మార్కెట్లో నాకు మొత్తానికి నచ్చింది ఫ్రెష్నెస్, క్వాలిటీ, కాస్ట్ కూడా పర్లేదు. ఇంకా మా బుడ్డోడు బాగా అలసిపోయాడండి. చూడు ఎలా నిద్రపోతున్నాడు. టైం కూడా 7:15 అయింది. ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అవ్వాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.